అయినా సవి కాదా ఎగ్ మదేనా అత్య ఈ అట్టో ముందే చెప్పింది లేదు అన్నం కూడా చేసుకోని చెప్పలే ఇది రివర్స్ ఉన్నది దీంట్లో మర్చిపోయిన ఒక 4 తెల్లగడ్డలు కూడా వేసుకోండి జమియా డ్యూటీ హలీబ్ కావాలంట ఎట్టదు పక్కగా ముడ్డుగాడు తీసుకొచ్చి పెట్టేసాడు ఎట్ట పోయేది ఇంకా నేను కరెక్ట్గా ముడ్డు కనిచిపోయినాడే ఇక ఎడ పెట్టేసుకున్నాడు వచ్చినాడు మామ హీరో మామ కొనముడ్లో ఒరే చూసినా చెత్తనాయలో రివర్స్ గేర్ వేసి చక్కగా వెనక్కి పోకుండా మళ్ళీ వెనక్కి వచ్చినాడు వాడు తిప్పడానికి నాకు బేదులు వినాయి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నాకైతే డ్యూటీల వల్ల ట్రెండింగ్లో ఉంది కదా గుడ్డు, దాని మధ్యలో మసాలా పెట్టి తినేది, అది చేస్తా. మొన్న ఆల్రెడీ చేసిన, కానీ తోఫిక్ భాయ్ మసాలాతో చేసిన దాన్ని. కానీ ఇప్పుడు ఆ మసాలా కూడా నేనే చేస్తా. తోఫిక్ భాయ్ బండ్లు కడుగుతాడు. तोफिक ब्रो बारिश पड़ता है बोला तुम गाड़ी धोता है मगर क्यों धोया ये बारिश खलास होएगा बाद में धोना है. జీలకర్ర ఎర్రగడ్డ కొత్తిమీర అవన్నీ ఏమన్నా ఉన్నాయో లేవో కొంత కొద్దిగా ఇచ్చినా సరిపోతుంది. అయినా సవి కాదా ఎగ్ మదేనా అత్య ఓకే శుక్రా. జీలకర్ర కొత్తిమీర ఎర్రగడ్డ చూడు, ఇన్ని ఎర్రగడ్డలు అవసరం లేదు, ఒక ఎర్రగడ్డ ఉంటే చాలు. ఇది వేస్తా చిన్నది. నేనేమైనా చేసుకుంటానని చెప్పి ఆమె వంట చేసినది ఇంక చికెను పప్పు అవి చేసిందంట. సర్లే అంటే ఇది ఓన్లీ గుడ్డు లెమ్మని అప్పుడు తెచ్చిన ట్రే ఇంకా అట్టే ఉన్నది వాళ్ళ. దీని ముందు ట్రే ఒకటి ఉండింది, అది అయిపోయింది. అంటే రంజాన్ ముందు తెచ్చింది అయిపోయింది, ఇది రంజాన్ మధ్యలో వచ్చింది. దీని వాళ్ళ ఎన్ని పెడదామా, ఒక ఆమెకు 2, తోఫిక్ బైక్ 2, నాకు 2, 6, ఇంకో 2 ఎక్స్ట్రా వేస్తాను. మొత్తం 8 గుడ్లు వేస్తాను. గుడ్లు ఎన్ని తిన్నా కూడా కడిమి ఉండదులే. 8 గుడ్లు అయితే వేసిన. ఫోన్ వచ్చింది స్వామి. హలో రైస్ ఓకే 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 అనే సార్. డ్యూటీ పడిందేమో అనుకున్నా, కానీ ఆమె అన్నం చేసుకోవి ఇంకే నేను కూర ఇస్తా అంటుంది. ఓన్లీ మేడంకి ఒకటే చేసిన రైస్ అని. ముందు గుడ్లు ఉడకబెడతాము, కొద్దిగా సాల్ట్ వేసుకొని. ఈ అట్టో ముందే చెప్పింది లేదు అన్నం కూడా చేసుకొని. ఒక గ్లాస్ వేస్తాను, ఎందుకంటే మళ్ళీ 2 గ్లాసులు వేస్తా ఉంది. ఇంతకుముందు అంతా బాగా నిండుగా అన్నం చేస్తాను, ఊరికనే వేస్ట్ అయిపోతుంది. ఒక గ్లాస్ వేసినాం అనుకో, అందులో తక్కువ తింటున్నా కదా, తక్కువగా తినాలి, తక్కువగా వండుకోవాలి. ఇవే దానికి కావాల్సిన సామాన్లు: ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, సాల్టు, కారం. ఇవి అయితే ఉన్నాయి. ఇవి వేసి మిక్సీ కొట్టాలి, అన్నీ కట్ చేసుకొని. ఇంకా వీటిల్లో ఏమేమి వేసుకోవచ్చో నాకైతే తెలియదు. నేను చూసినట్టయితే ఇవి వేసి చేస్తున్నారు చాలామంది. అది కూడా నేను వేరే వాళ్ళని చూసి చేస్తున్నాలే, నాకు తెలీదు ఈ మిక్సీలో పడుతుందో పట్టదో. చూసేది అంతే అన్నీ దీంట్లో అయితే బాగా మెదుగుతాయి, చిన్నది కాబట్టి. ఈ పచ్చిమిరకాయలు కూడా కట్ చేయాల్సిన అవసరం లే, మెదుగుతాయి లోపలే. ఇది పచ్చిమిరకాయలు అన్నీ వేసేసిన. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేద్దాం, దీంట్లోనే సాల్ట్, దీంట్లోనే కారము. ఎంతెంత వేయాలని మాత్రం నన్ను అడగకండి. ఇప్పుడు దీని మూత పట్టేది చూడు. ఇందులో ఈ మిక్సీ గున్న వెరైటీ ఉన్నది, కిందకి ఇట్లా ఉన్నది, ఇటు పెట్టుకోవాలి. నీళ్ళు పోయలే అసలు, బయటకు వచ్చేస్తాను. ఇక చెప్పలే ఇది రివర్స్ ఉన్నది, ముందే నీళ్ళు పోసిన బాగుంది. ఇప్పుడు మెదుగుతుంది. నీళ్ళు ఎక్కువ వేసిన, నీళ్ళు ఎక్కువ పోసి ఏంద్రా అంటే ఆ గుడ్డుకి అతుక్కుంటుందో లేదో అదొక డౌట్. ఏం లేదులే, అతుక్కుంటుంది.
ఇది కొట్టేసిన మిక్సీ. గుడ్లు ఉడికితే దాంట్లో పెడదాం. ముందు ఉప్పు చూద్దాం. అబ్బా గొంతులో పడుతుంది కారం. సరిపోయింది ఉప్పు. దీంట్లో మర్చిపోయిన ఒక 4 తెల్లగడ్డలు కూడా వేసుకోండి. వేయచ్చో లేదో, నేనైతే తెల్లగడ్డ కూడా వేస్తాను. ఇప్పుడే కారంగా ఉన్నది, ఇంక ఈ తెల్లగడ్డలు కూడా పడినాయి, ఇంకా కారం ఉంటుంది. అయినా పర్వాలేదు, తినేది. అయిపోయింది ఇది. చెడిపోయిందేమో, ఎక్కువ తిప్పడం వల్ల కూడా మిక్సీ ఆగిపోతుంది కదా, అంటే ఆగిపోయినట్టున్నది. మెదిగింటాయిలే, లావు గడ్డలు కానీ తెల్లగడ్డలు. గుడ్లు అయితే ఉడికినాయి. ఎట్లా చేస్తా, ఇవన్నీ కూడా చిన్న చిన్న ట్రిక్లు అనమాట. వస్తుందా రాదా నాకు డౌటే. వచ్చింది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. మళ్ళా దాన్ని భంగపడుకోకుండా, కాకపోతే ఎక్కువ ఉడికిపోయినట్టున్నది, పీసులు ఉడిపోతుంది. బాగా ఉడకబెట్టేసినట్టున్నా. గుడ్డు ఇన్ని నిమిషాలు ఉడకబెట్టాలని టైమింగ్ పెట్టుకుంటారు, అది బాగుంటుంది. 15 నిమిషాలు ఉడికిందనుకో బాగా ఉడుకుతుంది. ఇది ఎట్ట ఉడికిందో ఏమో, బాగానే వచ్చింది కానీ ఇది ఊడిపోతుంది. చర్మం కండ సారీ. రాదు ఇది గుడ్డు, అందుకే గ్లాసులు వేసుకుంటున్నా. ఓపిక ఉండాలి వీటికి, మనకేమో ఓపిక తక్కువ. కూడా మొత్తం కండతో సహా వచ్చేస్తాను. ఇట్లా రాకుండా ఉండాలంటే ఏదో ఉంటాయి ట్రిక్లు, మనకు తెలియదు. ఇది బాగా వచ్చింది అనుకుంటే ఇదే ఇంకా ఎక్కువ దానికన్నా. మూతి పోయింది, సొట్ట పోయింది. మూతి పోయింది, ముడ్డి పోయింది అన్నట్టు. ఒకటన్నా సక్కరంగా వచ్చాను అనుకుంటా. ఇవి కూడా అట్టే వస్తాను, అన్నీ ఏడుపు మొహం గుడ్లు. అమ్మా ఫోన్ వచ్చాను స్వామి, అన్నం కోసమేమో. ఫోన్ మోగితే భయం కానీ. జమియా డ్యూటీ, హలీబ్ కావాలంట. ఎట్టో చిన్నగా తీసేసిన అన్నీ. ఒక్క గుడ్డన సకరంగా వచ్చిందేమో చూడు, ఇది వచ్చింది. దీనికి కూడా తల లేదు, సగం తల ఉన్నది. అన్నిటికీ తల తోకలు అన్నీ కట్ అయిపోయినాయి. అంటే పైన ఇది ఉంది కదా, కండలు వేసిపోయింది. మనం ఒకటే తినేటట్టయితే మనం 2 చేతులు పెట్టి తినచ్చు, వాళ్ళకు కూడా ఇవ్వాలి కాబట్టి గ్లౌజ్ వేసిన. అదే గ్లౌజ్ వేసిన. అట్లా ఉండే తల్లే, ఇది అతుక్కుంటుంది. ఇది అన్నీ మధ్యలో కట్ చేసిన. ఫస్ట్ మనము ఒకటి టేస్ట్ చేద్దాం. దీన్ని గ్లౌజ్ లేకుండా పట్టుకునే దీన్ని తిన్నాం. అది ఇన్ని వాళ్ళకైనా ఇవ్వచ్చు. నాకు తెలిసి ఎక్కువ పెట్టుకొని తినడం మేలు, ఎక్కువ పెట్టుకోకుండా తినడం మేలు. సార్కులు ఇదొకటి చేసేటప్పుడే వస్తుంది ఫోన్. ఆమె డబ్బులు ఇచ్చదంట, ఇచ్చేటప్పుడు ఆమెకు ఒక 2 ఇచ్చేద్దాం. ఆమె తింటాదో తినలేదో, పిచ్చకారం ఉన్నది, పరిగెత్తది. అందుకే ఒక రవ్వ పెట్టినా కారం. ఈ 2 ఆమెకి ఇచ్చేద్దాం బుడ్డి గిన్నెలో. ఇదేమా అది బేత్ ఫిల్ఫిలా. ఓకే ايوه لبن ايه اوكي بعدين شامي وهيك كده. بس انت شوفي هذه بتاكلها
وين هذا قطع فيه؟ اوكي واحد كيس ها؟ اوكي اوكي توفيق బ్రో చల్తే నాకు అడుగుతానే ఉన్నాడు. ట్రై చేస్తా. బాగానే ఉన్నది. నాకైతే కారం అనిపించలే, వాళ్ళకి ఎట్ అనిపించదు తెలీదు. ఇవన్నీ కూడా పెట్టేసి తోవికి బియ్యం కూడా పిలుస్తా. అయితే అన్నంలోకి భలే ఉంటుంది బాయి కారము, పచ్చికారము దండి చేసిన అలా ఉంటుంది. గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా సరిపోతుంది. चलो खाओ देखो रख दो कोई मुश्किल. ये मेरा है, तुम खाओ. किसको कोई बहन सामी फोन नहीं करते आपने यार. ओके నాకైతే సరిపోయింది కారం. डोर बंद कर दो. मक्खी ना आएगा. नहीं पता नहीं काका बोलो कैसा है. मक्खी कैसे बनाया एकदम जाल कम है. झाल कम है. हाँ क्या बोल रहे हो. कम दिया मैं. నాకైతే తక్కువ ఉన్నది. कैसा है? अच्छा है. मुंह में है कैसे वो. अच्छा है. वाला कसम से बोला अच्छा है. अच्छा है. मेरा झाल ज़्यादा है. मेरा को नहीं है. मेरे को ले दूसरा भी लो. थोड़ा पानी पीना है मेरे को. ట్రై చేయాలనుకున్నా. ఈరోజు ట్రై చేసి అంటే ఇంతకుముందు తోఫీకి పచ్చడి వేసుకొని తిన్నాము, కానీ దాంతో కాకుండా నేను ట్రై చేయాలనుకున్నా. ఆ పచ్చడి నేను ట్రై చేసిన. రంజాన్ నెలలో పొద్దున పూట ఇంకా తినాం కాబట్టి ట్రై చేయాల. అందుకే ఇప్పుడు ఎట్టా తింటాం కాబట్టి ఖాళీగానే ఉన్నా, అందుకు చేసిన. బాగా వచ్చింది. అయితే నిన్న ఎతికినాం కదా అదే మజ్జిగ, అది కావాలంట. అది పాలు పెరుగు రొట్టె. ఆ మజ్జిగ ఇప్పుడన్నా ఉంటుందో ఉండదో. బుట్ట తీసుకునేది మేలు, అన్నీ వేసుకోవచ్చు. ఓరని పసుగోలా సినిమా చూపించారు కదా నాయన మీరు. ఒకటి పెడితే ఒకటి బెటరా. ఏమిరా నాయన మేము సావాలరా నాయన యాడికి పోయా. ఇంకొక పాలు లేదు, దానికోసం ఏడ తిరగాలని. రెండు ఇంకొక మజ్జిగ, అది ఉండదో లేదో, అది కూడా లేదులే. ఈ రెండు దొరికినాయి, ఇంకో రెండు దొరకాల. రొట్టె కావాలండి. 7 రొట్టె దొరుకుతుంది. ఈ రొట్టెలు ఈరోజు కూడా దానికోసం తిరిగి సావాలేము. డైరెక్ట్ ఆ పాండాలో పోయినామనుకో అన్నీ దొరుకుతాయి. వాళ్ళేమో వద్దులే ఈడేదేమంటారు. ఈడేమో దొరకపోయా. ఏడున్నాయి రాలా ఏడు కూడా. రెడ్ కలర్ పాలన్న ఉన్నాయి లేవు, అవి కూడా లేవు. ఉండగా ఉండదు స్వామి. ఇదైతే లేదు. ఇక్కడ లేకపోతే బండి కూడా వచ్చింది కానీ లేదు, ఇది దొరకలా. ఇది ఒకటి దొరికింది. ఊరే రెడీ పెట్టినా మామ. నమస్కారం మామ. ఏమమ్మా తెలియలేక స్వామి. తినేనా కొత్త పక్కగా ముడ్డుగాడు తీసుకొచ్చి పెట్టేసాడు. ఎట్ట పోయేది ఇంకా నేను. ముందుకు ప్లేస్ లేదు, వెనక్కి ప్లేస్ లేదు. ఎట్ట బొమ్మంటావు చెప్పు. కరెక్ట్గా ముడ్డు కనిచిపోయినాడే. ఇక ఎడబెట్టేసిపోయినాడు. అట్ట పెట్టేసిపోతే ఎట్టపోతుంది బండి. వచ్చినాడు మామ. తీరా మామ. ఒక్కరో వెనక్కి పెట్టినా నేను వెళ్ళిపోవచ్చు. చక్క దాన్ని ఒక్కరో కొనలో పెట్టినాడు, కొనముడ్లో. ఊరే
చూసినా చెత్తనాయాలు వెనక్కి బ్రేక్, చెత్తనాయాలు రివర్స్ గేర్ వేసి చక్కగా వెనక్కి పోకుండా మళ్ళీ వెనక్కి వచ్చినాడు. బండి వెనక్కి, నా బండి వెనక్కి రివర్స్ పోతున్నాడు. నేను చక్కగా నేను గమ్మున ఉంటే మళ్ళీ ఇటు వచ్చి తిప్పి నా బండికి జస్ట్ మిస్. ఏడున్నారు స్వామి నాయన. ఆ మారిగా బండి ఇప్పుడు మనం ఏడన్నా పార్కింగ్ పెట్టినాం, మన బండి వెనక బండి పెట్టారనుకో, దాని ఫోటోలు తీసుకున్నా ఇక్కడ ఒక యాప్ ఉంది, ఆ యాప్లో పెట్టేసాం అనుకో వాళ్ళకి ఫైన్ పడుతుంది. అట్లా చేయాలి వీళ్ళకి, అప్పుడు తెలివి వస్తుంది. ఏం మనుషులు ఉన్నారు. పోతున్నాడు కదా, నేను బ్రేక్ వేస్తే సరే మళ్ళీ తిప్పినాడు ఇట్ట నా ముడ్డికాడికి. వాడు తిప్పడానికి నాకు బేదులు వినాయి. ఈడ కూడా లేవు. అంటే ఇప్పుడన్నా స్టాక్ వచ్చినాయేమో, ఎందుకంటే లారీలన్నీ స్టాక్ దించుతున్నాయి. ఈ పక్క స్టాక్ దించుతున్నాయి. వచ్చినాయేమో అని అడిగితే ఈడ కూడా లేవు. అదే ఆ మజ్జిగ అయితే దొరకలా. చెప్పేసా సిస్టర్. ఒరే ఏమిది ఒరే సిస్టర్, ఆదా లెమన్ మాఫీ సిస్టర్, ఆదా కుళ్ళు మకాన్ మాఫీ అనేది ఒకసారి అన్నీ దొరికినాయి, అదొకటి దొరకలా. దొరకని దాన్ని ఇంకా తిరిగి చూడమంటారు వీళ్ళు. ఆడ పిలుస్తాడనే కూడా ఆయనకి వినపాల. తోవిక్ బ్రో उधर बुलाता है तुमको, उधर देखो तुमको बुलाता है, मेरे को उधर से सुनता है. నాకు ఆడికి వినపచ్చాను, ఆయనకి వినపరాలా. మెసేజ్ పెట్టినా, మెసేజ్ వల్ల ఇప్పుడు మళ్ళీ ఆడికైనా పంపించారేమో. వద్దాం, ఆడికి పంపించారు. ada level mafi mafi ana dua kullu ana జిప్సీ. ఓకే చూడా ఈడికి వచ్చినాక ఏం అవసరం లేదులే వచ్చాయంట. ఇంతసేపు ఎతికినండి నేను ఎరిపాపన అయిపోయినా. పో నేనేమో అన్నం చేసుకున్నా, కూర చూడాలి ఏమి ఇచ్చాను. చికెన్ అనింది, ఇది చూడు ఎట్టున్నది గలీజ్గా ఉన్నది. సరిగానే కడగలా నేను. ఏఫీ అబ్బో ఈరోజు పప్పు చేసింది నాయన. ఎన్ని రోజులైందో ఈ పప్పు చూసి. పప్పు అంటే అన్నంలో తినే పప్పు తినలా, కానీ షోర్బాలాగా చేసింది కదా, ఆ పప్పు తిన్నా. ఇప్పుడు అన్నంలో వేసుకొని తినేదానికి చేసింది. ఈ గుడ్లు 2 ఉన్నాయి, మేము తిన్నాం కదా. పాపం ఇంకొక ఆమె ఉంది కదా, అంటే తోఫిక్ బేయాల పని మనిషి, ఆమెకి ఇద్దాం. ఈ గిన్నె కూడా వాళ్ళదే, ఈ గిన్నెలోనే పెట్టిచ్చారు. ఓ మర్జాయిగా ఏ కాయగా కారం ఎక్కువ ఉంటుంది. వస్తానేమో భయపడి. యూ ఈట్ ఫిల్ What they call this? ఫిల్ Filter? I try. పోయి పోతాము మర్జాయిగా. నేను చెప్పలా చచ్చిపోతుంది, కారం ఎక్కువ ఉంటుంది కదా. దాల్ తడక చేసినట్టు పైన అది కూడా వేసింది ఎర్రగడ్డలు. ఇంక ఇదేమో నేను చేసిన రైసు చాలు, ఇదే ఎక్కువ తినకూడదు. ఇదేమో చికెను, ఆకుతో చేసిన చికెన్. ఇదే సలాడ్ ఈరోజు. పప్పు కూడా అంతా వేసుకోకుండా ఎత్తిపెట్టుకోవాలి రాత్రికి కూడా, ఎందుకంటే ఆమె రాత్రిపూట వేయడంలే. రాత్రిపూట వెళ్ళిపోతుంది, అందులో నాకు డ్యూటీ పడుతుంది రాత్రిపూట. ఆ టయానికే ఆమె పైకి పోయే టయానికే నోట్లో లాలాజలం వచ్చింది పప్పు చూస్తా అంటే. సంపిడిసింది, సూపర్ ఉన్నది పప్పు, హైలైట్. ముద్దపప్పు నిట్టున్నది, చాలా బాగా చేసింది బా.
ఏమో ఈరోజు మా పెద్దమ్మ పోలా మా చిన్నమ్మ పోలా బయటికి పని మనిషి ఫోన్ చేసింది బీగాలు ఎత్తుకురా అని. అట్టే నేను కూడా ఆ పప్పు అడిగిన, ఆ పప్పు బాగుంది, అన్నం కూడా ఉన్నది. పప్పు చికెన్ ఏమో ఒక రవ్వ అని చెప్పిన. పొద్దున ఇచ్చింది ఒక రవ్వ నీళ్ళగా ఉన్నింది, అదే మధ్యాహ్నం ఇచ్చింది పప్పు. ఇప్పుడు ఎవరో గట్టిగా ఉన్నదమ్మా, చూసారా? అది వేసుకొని తినేసినామంటే కమ్మగా ఉన్నది పప్పు అయితే. చాలా బాగా చేసింది ఇది పప్పు, ముద్దపప్పు. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.